మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పానా పట్టి ఇంజిన్ రిపేర్ చేసే టెక్నీషియన్లు వాళ్ళు. విరిగిన రాడ్స్, బేరింగ్లు, ఇనుప చువ్వలు పక్కకు పడేయకుండా వాటితో అద్భుత ఆకృతులను రూపొందించారు. టెక్నికల్గా మెదడుకు పదును పెట్టి విభిన్న రూపాలను తయారు చేశారు. గార్డెన్లో ఆకట్టుకునేలా కళాకృతులను ప్రదర్శనగా పెట్టారు. మరిన్ని వివరాలు కాజీపేట్ లోకో షెడ్ నుంచి అశోక్ అందిస్తారు. రావని పడేసిన వస్తువులతో తయారు చేసిన ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. కాజీపేటలోని డీజిల్ లోకో షెడ్లో టెక్నీషియన్లు తన మేధస్సుకు పదును పెట్టి అందమైన కళాకృతులను తయారు చేశారు. టెక్నీషియన్లు అందంగా రూపుదిద్దిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, విడ నట్టుతో పాటు బోలట్లు, రింగులుతో పాటు ఒక చిన్న వైరుతోని కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ చూడడానికి వచ్చే వారితో పాటు రైలు ఇంజన్లో చేసే టెక్నీషియన్లతో పాటు మెటీరియల్ సామాన్తో మొత్తం తయారు చేసి ఒక అందమైన హంసను కూడా తయారు చేశారు. లైటింగ్తో పాటు ఫ్లవర్స్, ప్రకృతి పరంగా వచ్చే అందాలను కూడా అన్ని చేసిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఇక్కడ రాకెట్ లాంచర్తో పాటు అందమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రకృతి పరంగా వచ్చే వాటితో పాటు ఇక్కడ రాకెట్ లాంచర్ అంటే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంలో రాకెట్ ఎట్లా ఆకాశం పైకి ఎగిరే విధంగా కూడా విద్యార్థులకు కనువిందు చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. 29 రాష్ట్రాలతోని 3 రంగులు వేసి కలర్లతోని అపురూపంగా తీర్చిదిద్దినారు. మరోవైపు చూసినట్టయితే ఇక్కడ గుడ్ల గువ్వ, మామూలుగా పెద్ద రింగులు రైల్లో ఉండే బేరింగులన్నీ తీసేసి ఆ చక్రాలతోటి మొత్తం గుడ్ల గువ్వను తయారు చేశారు. ఇక్కడ చిన్నగా రాడ్లతోని చైన్లో వాటితో పెట్టి చిన్న వాటితో కూడా తీర్చిదిద్దిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం ఇక్కడ హెలికాప్టర్ రూపంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ చూసిన వారికి ఈ చుట్టూ ఈ ఫెన్సింగ్తో పాటు గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ 3 రంగులతోని మొత్తం ఇంజన్కు సంబంధించిన నట్లు, బోలట్లతో కలిపి ఒక తాబేలు కూడా తయారు చేశారు. అక్కడ చిన్నగా చూసుకున్నట్టయితే ఒక వెహికల్ పైన ఎక్సర్సైజ్ చేసే అంటే వ్యాయామానికి సంబంధించిన అంశాలను కూడా తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు చూసినట్టయితే చూడొచ్చు, రైలు ఇంజన్లతో పాటు ప్రకృతి సిద్ధంగా వెలిసిన గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్లో చుట్టూ ఈ పరికరాలను పెట్టి కళాకృతులను తయారు చేయడంతో ఇక్కడికి వచ్చే చూపరులను కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొదట చూడొచ్చు, ఇక్కడ సైన్యానికి సంబంధించిన ఫ్లవర్స్తో పాటు ఈ రాకెట్ లాంచర్లతో కూడా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు, ఇక్కడ కొంత టెక్నీషియన్లు ఉన్నారు. వారిని సార్ చెప్పండి, ఇది ఎంతమంది కలిపి తయారు చేశారు? ఇవి షెడ్లో ఉన్న ఎంప్లాయీస్ 700 ఎంప్లాయీస్, దాంట్లో భాగంగా ఒక 200 మంది ఎంప్లాయీస్ అందరం కలిసి ఈ అందరి ఐక్యతతోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇండియన్ రైల్వే ఒక పిలుపు మేరకు ఏంటంటే వేస్టేజ్ మెటీరియల్ను లో ఒక నైపుణ్యము తయారు చేయాలనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో మేము ఈ యొక్క ఐటమ్స్ను తయారు చేసి డిస్ప్లే చేయడం జరిగింది. వేస్టేజ్ మెటీరియల్ ఏమేమి ఉన్నాయి? ఇలా అన్నీ ఇప్పుడు ఉన్నాయి. పిస్టన్స్, రింగ్స్ కానీ, లేకపోతే కప్స్ కానీ, రేకులు కానీ, ఇట్లాంటి సిలిండర్స్ కానీ వేస్టేజ్ ఉన్నాయి, వాటితో ఇవి తయారు చేయడం జరిగింది. ప్లస్ అక్కడ ఉన్న బుల్లెట్ కూడా వేస్టేజ్ బేరింగ్స్, డ్యామేజ్ అయిన బేరింగ్లను వాటిని కూడా ఒక బుల్లెట్ రూపకంగా తయారు చేసి దానిపైన మనం నిరూపించుకోగలిగినాం. తాబేలు కానివ్వండి, ఆ వాచర్స్తోని, ఎందుకంటే బోల్ట్స్ వేసే వాచర్స్ కూడా వేస్టేజ్ అవి, వాటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావాలనే ఇంటెన్షన్తో ఆ విధంగా మనం ఎప్పుడు లేని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చింది? మనకు గవర్నమెంట్ ఈ వేస్ట్ మెటీరియల్ నుండి ఏమన్నా ఉపయోగపడే ఐటమ్స్ చేయగలుగుతారా అనేది ఒక ఎగ్జాంపుల్ పెట్టారు. దానిలో భాగంగానే మేము కూడా ఈ వేస్ట్ మెటీరియల్ నుండి తీసుకోవాలని నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ మా సీనియర్ సార్ గారు స్క్రాప్ మెటీరియల్తోని ఇవన్నీ ఐటమ్స్ రెడీ చేయించారు. ఒక్కొక్కటి చాలా అందంగా తీర్చిదిద్దారు. మాకు కూడా బాగుంది. గార్డెన్స్ అన్ని మా సీనియర్ సార్ బాగా చేశారు. స్క్రాప్ మెటీరియల్తోని రాకెట్స్, పికాక్, గిటార్, మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. వేస్ట్ మెటీరియల్ని వృధా కానియకుండా మంచిగా చేశారు కాబట్టి అన్ని షెడ్లతో పోలిస్తే మా షెడ్లో చాలా ప్రకృతి ఐటమ్స్తో మంచి రెడీ చేయడము, మమ్మల్ని ఒక డిసిప్లిన్గా పెట్టడము. ఇక్కడ వేస్ట్ మెటీరియల్ని స్క్రాప్లో పడేసే వేస్ట్ మెటీరియల్ ఏమేమైతే ఉన్నాయో, స్ప్రింగ్స్ ఉన్నాయి,
స్ప్రింగ్స్, వాషర్స్, బేరింగ్స్ అలాంటి వేస్ట్ మెటీరియల్ని పడేయకుండా మన దగ్గర చేసే ఉద్యోగులలో నైపుణ్యాలను వెతికి వాళ్ళతో పాటు వీటిని బొమ్మలను తయారు చేసే విధంగా ఇలా చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ఏమేమి ఉన్నాయనంటే రాకెట్ ఉంది, రాకెట్, సింహము, ఇండియా మ్యాప్, బేరింగ్లతో చేసినవి హెలికాప్టరు, వాచర్తో చేసినవి తాబేలు, బుర్జ్ ఖలీఫా ఇలాంటివి పక్షుల బొమ్మలను కూడా చాలా అందంగా అలంకరించి ఇక్కడ ప్రదర్శన కోసం పెట్టినట్టుగా ఉంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలా దీంతో పాటు గార్డెన్ కూడా ఉండడం మాకు చూస్తేనే ఒక ఇంప్రెషన్ కలిగేటట్టుగా మాకు చాలా ఆనందంగా ఉంది. 33 సంవత్సరాలు అయిపోయింది డ్యూటీ చేయబట్టి. ఇటువంటి సీనియర్ డిఎంఈ సారు వేస్ట్ మెటీరియల్తోని చాలా బాగా చేసిండు డిజైన్గా. ఈ ఇండియా మ్యాపు, వేస్ట్ బేరింగ్లు, హెలికాప్టర్లు, దీని ద్వారా మా మెకానిక్స్ అందరూ చేసిండు. ఇటు గార్డెన్ కూడా లేకుండా గార్డెన్ కూడా పెట్టించిండు సీనియర్ డిఎంఈ సార్. చాలా అందంగా చేపించిండు. బొమ్మలు చాలా మంచిగా ఒక ఎగ్జిబిషన్ లెక్క ఉన్నది. అంతకు మొదలు వేస్ట్గా ఉండేది, ఇప్పుడు లైటింగ్ గీటింగ్ బాగా చేపించిండు సార్. ఆయన ఒక మోటివేషన్ చేసి ఈ స్క్రాప్ అంతా కూడా వేస్ట్ చెత్త పదార్థాలను మనం ఎప్పుడు కూడా స్క్రాప్ చేస్తున్నాము. సో దానివల్ల ఆ మెటీరియల్తో మనం ఒక చక్కటి బొమ్మలు తయారు చేసి కళాకృత్యాలు తయారు చేసి మన పార్క్లో పెట్టుకుంటే బాగుంటుందన్న లక్ష్యంతో ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సెక్షన్కి ఇండివిజువల్గా ఈ యొక్క స్పిరిట్ అందజేయడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని సెక్షన్ల సూపర్వైజర్స్ వాళ్ళతో పాటు కింద ఉన్న కార్మికులకు అందరికీ కూడా వాళ్ళని మోటివేషన్ చేసి ఈ యొక్క స్క్రాప్ మెటీరియల్తో చక్కటి బొమ్మలు స్ప్రింగ్స్ మెటీరియల్తోని బొమ్మలు తయారు చేసిండ్రు. అలాగే స్క్రాప్ బేరింగ్లు, ఏదైతే రిలీజ్డ్ బేరింగ్స్ ఖరాబ్ అయిన బేరింగ్లు ఉన్నాయో వాటితో చేసిండ్రు. తర్వాత నట్స్, బోలర్స్తో కూడా చేసిండ్రు. అలాగే ఇట్లా జాలీ మెటీరియల్, ఏదైతే స్క్రాప్ మెటీరియల్ పూర్తిగా కండమ్నేషన్కి అంటే చెత్తకు పడేసే మెటీరియల్తో కూడా చక్కటి బొమ్మలు చేయించి, అలాగే గార్డెన్లో కూడా ఆ ప్రెమిసెస్లో ఒక బొమ్మల్ని పెట్టించడం జరిగింది. వాటితో పాటు వాటి పక్కన కూడా లైటింగ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా డీజిల్ షెడ్ యావత్ మొత్తం అంటే ఇండియన్ రైల్వేస్లో ఉన్న షెడ్లకు అందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుందని మేము కోరుకుంటున్నాం. చూసారు కదా, డీజిల్ లోక షెడ్లోని 30 మంది టెక్నీషియన్లు వారం రోజుల పాటు శ్రమించి అందమైన కళాకృతులను తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. ఇవి ఆకర్షించుకోవడమే కాదు, అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, V6 న్యూస్, వరంగల్.